హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. పూజ గదిలో చనిపోయిన వారి పటాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా దైవంగా భావిస్తుంటాం. తాతలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇతర మనకి ప్రీతిపాత్రమైన మనుషులు ఎవరైనా వారిని చిత్రపట రూపంలో పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు. తప్పకుండా చాలా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు అమ్మాయి, కన్న తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు, గతించిన తల్లిదండ్రులు, గతించిన తాత, బామ్మ, అమ్మమ్మ, పెద్దలు, మేనమామ, పిన్నమ్మ, ఎవరైనా వంశానికి సంబంధించినటువంటి పెద్దలు, శ్రేష్ఠులు, గొప్ప కీర్తి పొందిన వాళ్ళు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు, తాత ముత్తాత ఇలాంటి వాళ్ళు, 3 తరాల వరకు ఉండేటటువంటి చిత్రపటాలను మాత్రం మనకు ఇంటిలో ఉన్న ఎడల తప్పకుండా ఏర్పాటు చేయవచ్చు. వాటిని, ఆ చిత్రపటాలను పూజాగృహంలో నిరభ్యంతరంగా భద్రపరచుకోవచ్చు. ఏ అనుమానము అక్కరలేదు. పూజాగృహంలో దక్షిణం గోడ వైపు ఏర్పాటు చేయాలి. దక్షిణం, సౌత్. తూర్పు లేక పడమర వైపు ప్రధానంగా పూజించే దేవతల చిత్రపటాలు, దక్షిణం గోడ సౌత్ వైపు ఉండే గోడ వైపు గతించిన పితరుల చిత్రపటాలు, ఉత్తరం గోడ వైపు గురుదేవుల చిత్రపటాలు. ఎలా అంటే జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఆచార్య శంకర భగవత్పాదుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, గురు పరంపర, ఆంజనేయ స్వామి వారి చిత్రపటంతో సహా ఎవరైతే మనం గురువుగా భావించి ఆ గురుపీఠాన్ని చెందిన వారంగా ఉన్నామో, ఈ గురుపీఠాల చిత్రపటాలని ఉత్తరం గోడ వైపున విరాళం తీసుకోవాలి. మనం గతించిన పితరుల చిత్రపటాలని పూజాగృహంలో పెట్టుకోవడంలో ఏ దోషం లేదు. కానీ దేవతల చిత్రపటాలు వేరుగా, గతించిన పితరుల చిత్రపటాలు వేరుగా, కాసింత క్లాసిఫికేషన్ లాగా ఉండేటట్లుగా 2 వేరు వేరు చోట్లలో భద్రపరచుకోవాలి. వారికి కూడా పూజలు అవి చేసుకోవచ్చు. తప్పకుండా. అయితే రోజు వారీగా గతించిన పితరులకు రోజు నైవేద్యం పెట్టకూడదు. ఉంటారు, జ్ఞాపకం పెట్టుకుంటారు, అంతే. మనము వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుంటాం. వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు చేసినటువంటి సమాజానికి మిగిలిపోయేటటువంటి వ్యవహారాలు, కీర్తి ప్రతిష్టలు, వాళ్ళలాగా మనం కూడా ఏదో ఒకరోజు సమాజానికి మిగిలిపోయే మంచి పని చేసి ఉండాలి అనే ఆలోచనలు, వారి ద్వారా స్ఫూర్తిని పొందుతున్నాం. గురువుల చిత్రపటాల ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం. దేవతల చిత్రపటాల ద్వారా మోక్షాన్ని పొందుతున్నాం. స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, జ్ఞానము, నాలెడ్జ్, విజ్డమ్, దేవతలు, స్వర్గం, ప్యారడైజ్, ఆనందం, మోక్షం, సాల్వేషన్, ఎటర్నల్ ఫీలింగ్, ఇలాంటి ఆలోచనలతో పితరుల చిత్రపటాలు పూజాగృహంలో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. కానీ ఆ చిత్రపటాలకే రోజు పువ్వులు పెట్టడం, బొట్లు పెట్టడం, నైవేద్యాలు సమర్పించడం ఇవి చేయకూడదు. నైవేద్యం కేవలం దేవతా చిత్రపటాలకు మాత్రమే. గురువులు, పితరులు వీరి చిత్రపటాలు ఇన్స్పిరేషన్ కోసం, నాలెడ్జ్ కోసం, జ్ఞాపకార్థం కోసం ఇలా పెట్టుకోవాలి. కేవలం జ్ఞాపకార్థం కూడా కాదమ్మాయి. ఈనాటి కాలంలో యువత ఐసోలేషన్ అనే ఒక పదం ఉంది ఇంగ్లీష్ లో. మైక్రో ఫ్యామిలీస్ కావడంతో భార్యాభర్త, ఒక్క కొడుకు, ఒక్క కూతురు, లేదా 2 కుమారులు, ఒక కూతురు, ఒక కొడుకు, ఇలా చిన్న కుటుంబం, 2+2 ఫ్యామిలీస్ అయిపోయాయి. 2+2 న్యూక్లియర్ మైక్రో ఫ్యామిలీస్. దాంతో ఆ ఫ్యామిలీలో ఉండే ఆ అక్క, తమ్ముడు, అన్న, చెల్లెళ్ళు, అన్నదమ్ముడు వీళ్ళు కూడా ఎవరి చదువు వాళ్ళదే, ఎవరో ఒక్కొక్కరు ఒక్కో చోట, ఎవరి రూమ్ లో వాళ్ళు. ఐసోలేషన్ అంటారు దీన్ని. ఏదో అదేదో కరోనా వస్తే రూమ్ లో ఐసోలేట్ అయినట్టు అలా ఎవరి గదుల్లో ఏమిటిది. అందువల్ల వాళ్ళలో మానసికంగా కొంత బలహీనత ఏర్పడుతుంది. నాకెవరు లేరు, నాకేమన్నా అయితే ఇలా, నేను వెళ్ళిపోతాను, నేను బతకడం అనవసరం, నాకు నచ్చిన అమ్మాయి నన్ను ఇష్టపడడం లేదు, నేను నచ్చిన అబ్బాయి నన్ను నో అన్నాడు, వై డూ ఐ లీవ్, లెట్ మీ క్లోజ్ మై లైఫ్. ఇలాంటి సైకలాజికల్ ఫీలింగ్స్ ఎందుకు వస్తాయంటే యువతలో ఒంటరితనం కారణంగా. అలా రాకుండా ఉండాలి అంటే
పూజా గదిలో ఉండే దేవతలకి ఈ సమాధానానికి సంబంధం ఏంటనుకుంటున్నారా? బోల్డ్ అంత ఉంది. నేనెప్పుడూ ఒంటరిని కాదు. నా ఇంటి పేరు నా వెనక బరువు కాదు. నా ఇంటి పేరు నేను కొనుక్కున్నది కాదు. ఏ షాపుల్లో అమ్మరు. ఇట్ ఈజ్ మై సర్నేమ్. ఇది మా నాన్న ప్రాపర్టీ కూడా కాదు. మా తాత ముత్తాతల నుంచి అలా వరుసగా పారంపర్యంగా వస్తున్నటువంటి ప్రాపర్టీ, వాల్యుబుల్ వన్. సో అండ్ సో బిలాంగ్స్ టు సో అండ్ సో సర్నేమ్. మనం విదేశాలకు వెళ్ళాలి అన్నా కూడా పాస్పోర్ట్ మీద కూడా సర్నేమ్ ఉందా లేదా చూస్తారు. ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, లాస్ట్ నేమ్. సర్నేమ్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఆ సర్నేమ్ ఇంటి పేరుకి సంబంధించి ఈ వంశంలో పెద్దలు ఉన్నారే, ఈ పెద్దలు ఉన్నారు చూశారు అంటూ ఉంటారు సినిమా హీరోలు చాలా మంది. వాళ్ళ కారణంగానే మనం ఉన్నాం. అది మర్చిపోకూడదు. ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ పోవాలి అంటే పెద్దల చిత్రపటాలు చూసి వాళ్ళు ఇన్స్పైర్ కావాలి. మా తాతగారు బడి కట్టించాట, మా ముత్తాత గారు ధర్మశాల కట్టించాట, మా ఫ్యామిలీలో ఎవరో ఒక అతను ఒక ఆసుపత్రికి బిల్డింగ్ కట్టించాట, డొనేట్ చేశాట జనరస్ గా, ఫ్రీ. సో నాకు కూడా ఇన్స్పిరేషన్. అందుకని వీళ్ళంతా పెద్దలు ఉండాలి. ఇది లేకపోతే కనుక ఈనాటి తరంలో పెద్దలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త, ప్రతి ఇంట్లో దక్షిణం గోడ వైపున వంశవృక్షం చిత్రపటం పెట్టాలి. వంశవృక్షం, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ట్రీ. వీళ్ళంతా మై ఫోర్ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్. దిస్ మచ్ ఆఫ్ నంబర్స్ ఆర్ ఇన్ మై ఫ్యామిలీ. నేను ఒక్కరిని కాదు, ఇంతమంది నా వెనకాతలో ఉన్నారు. నా పెళ్ళైతే ఫలానా వారి ఇంటి పెళ్లి పత్రిక అని ఇంటి పేరుతో పోతుంది, అంతేగాని నా పేరుతో ఎవరు చూడరు కదా. నా పెళ్లి అంటూ పంపిస్తే ఎవరు చూడరు. ఫ్రెండ్స్ కి మాత్రమే ఇచ్చుకుంటాం వాట్సాప్ ద్వారా. కానీ అఫీషియల్ గా కుటుంబం పత్రిక వెళ్ళాలి అంటే ఇంటి పేరుతో. దేర్ఫోర్ పూజాగృహంలో గతించిన పితరుల చిత్రపటాలు నిరభ్యంతరంగా పెట్టుకోవాలి. పూజించకూడదు. ఇన్స్పిరేషన్ అంతే. అంతే. శుభమస్తు. శుభమస్తు గురువు గారు.